మండలం నెల్లికుదురు, మండలం ఇనుగుర్తి, జిల్లా మహబూబాద్. మా అమ్మ నాన్న వాళ్ళకు ఇల్లు జాగా ఇచ్చాము. ఇల్లు జాగా ఇచ్చినాక వాళ్ళు కట్టుకోకపోవడం మా ప్రాబ్లం కాదు. అయితే మా నాన్న ఇంట్లో మేము దేవుని పెట్టుకుంటా అంటే కొంచెం నీసు అంటే ఇక ఊర పందులు కోసుకొని ఇంట్లో తీసుకొస్తా అంటే ఆ నీసు వద్దు నాన్న, ఇంటి వెనుక జాగ ఉంది, అల్లు వేసుకొని మీకు ఇష్టమైనట్టుగా వండుకొని తినండి, అలా ఉండండి అని చెప్పి మేము చెప్పాము. చెప్తే వాళ్ళు వినకుండా పోయి బావి దగ్గర ఇల్లు వేసుకొని వాళ్ళు ఉన్నారు ఇన్ని రోజులు. ఇప్పుడు కూడా ఇంటి వెనుక జాగల ఇల్లు కట్టిస్తాం రానా అంటే వాళ్ళు రాకుండా మమ్మల్ని ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు. కొన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు మమ్మల్ని కావాలని ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు. దీనికి మా కారణం కాదు, ఇప్పటికి కూడా రమ్మని చెప్తున్నాము. వాళ్ళే రాకపోవడం మమ్మల్ని ఇబ్బంది పెడతారు, రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన ఎంఆర్ఓ గారు వచ్చారు, వచ్చి చూశారు. చూసి సతీష్ ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళ తల్లిదండ్రులే కొంచెం కావాలని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. చెప్పి అన్ని చూసి సాల్వ్ చేశారు. అది కూడా సాల్వ్ చేసి ఈరోజు చెప్పారు. తల్లి కొంచెం ఎక్కువ కొంచెం ఇబ్బంది. మేము ముగ్గురు అన్నదమ్ములం అండి. మా అమ్మ కొంచెం కావాలనే మా మీద కొంచెం టార్చర్ చూపిస్తుంది. మా అన్నకు సపోర్ట్ బాగా చేస్తుంది, మా పెద్దన్నకు బాగా సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి కేసు కొట్టేస్తేనే నిన్ను ఇట్లా ఇబ్బంది. మా ఇద్దరు అన్నలు కొట్టుకుంటే కేసు అయింది. ఆ కేసు విషయంలో మీరు ఇద్దరు ఒకటయి చేస్తేనే మిమ్మల్ని వదిలిపెడతా, లేకపోతే వదిలిపెట్టినా అని మమ్మల్ని టార్చర్ పెడుతున్నది. కట్టిస్తా, నేనే అన్ని చేస్తా అని ఆల్రెడీ కాగితాలు కూడా ఉన్నాయండి, పేపర్లు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, చూసుకోండి. ఎవిడెన్స్ పక్కా ఉన్నాయండి, చూసుకోండి ఎవరైనా సరే. ఇది ఇల్లు కట్టి తదనంతరం అది మా జాగా మాకు చెందేటట్టుగానే రాశారు. మేము ఉండమని కూడా చెప్పినాం, కానీ వాళ్ళు ఉండకుండా ఇవాళ మళ్ళీ ముగ్గురు కొడుకులో ఓట అని అంటారు. ఇది సెకండ్ టైం పోలీస్ స్టేషన్ లో కూడా ఇది వాస్తవంగా జరిగితే తన తీసుకొచ్చిన పెద్ద మనుషులతోనే పంచాయతీ చేపించినాం. మళ్ళీ వాళ్ళు ఉండాలి, వాళ్ళు బ్రతికినంత కాలం మేము ఉండమని చెప్తున్నాం, మేమే ఇల్లు కడతామని చెప్తున్నాం, కానీ వాళ్ళు వింటలేరు అన్నయ్య, అస్సలకే వినడం లేదు. నా పెళ్లి టార్గెట్ చేసి పంచాయతీ పెడుతున్నారు. నా పెళ్లి మా ఇద్దరు అన్నాలు ఏరుపడ్డాక నా పెళ్లి కాలేదండి. నాది 14 సంవత్సరాల వయసులోనే మా భూమి జాగాలో పంచుకుంటే అప్పుడు నాకు ఊహది కూడా ఏమి తెలియనప్పుడే వాళ్ళు పంచుకొని మా పెద్దన్న ఒక కాడ కావాలని భూమి కావాలనేసి కొట్లాడి ఒక కాడ తీసుకున్నాడు. ఇప్పుడు కావాలని మా పెద్దన్నే మమ్మల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టిస్తున్నాడు. ఏమన్నా అంటే ఈరోజు మిమ్మల్ని కొడతాం, మీరు మా జోలికి వస్తే మిమ్మల్ని కొడతాం, మాకు మేము ఇంకో మాట ముచ్చట చెప్పినా కూడా మిమ్మల్ని చంపేది కూడా తెలియదు అని మాట్లాడుతున్నారు. ఎంఆర్ ఆఫీస్ ముందు 16 అక్కడ పోలీసులు మళ్ళీ పై అధికారులు కొంచెం మాకు న్యాయం చేయండి. ఇది పోలీసులు ఇంత ముందు మీరు చెప్పినట్టుగా అంత మీరు మాకు అంటే మా అమ్మ నాన్నలు మిమ్మల్ని ఒక 2 నెలలు ఇబ్బంది పెట్టారండి. మీరు ఇబ్బంది పెట్టినా కూడా దానికి మా అమ్మ గురించి మీకు తెలుసా అండి, కానీ మీరే ఆలోచించి ఈ పంచాయతీని కొంచెం సాల్వ్ చేయగలరు. పెట్టింది మా అమ్మ, మీకు తెలుసా అండి అది, కానీ దాని విషయంలో మాకు కొంచెం న్యాయం చేయగలరు. గత 8 సంవత్సరాలు అవుతున్నది. మా అత్త రాకపోగా మా మీద కేసులు పెట్టినా కూడా మేము వెళ్ళినాం. పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేశారు. మా అత్త మా జీవితాంతో ఒక 100 గజాల జాగాలో ఇల్లు కట్టుకొని నిర్మించుకొని ఉండమని చెప్పాము. తను రాకపోగా మమ్మల్ని మీడియా న్యూస్ రిపోర్టర్లలో పేపర్లలో వేపించి మమ్మల్ని బదనాం చేస్తుంది. మీరే మాకు న్యాయం చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే మేము బ్రతకం, మేము చచ్చిపోతాం. వాళ్ళు మాత్రమే ఉండమనండి, మమ్మల్ని ఎట్ట పడితే చాపిస్తుంది, మమ్మల్ని న్యాయం చేయండి.